శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 20వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 3 గంటల వరకు, తదుపరి త్రయోదశి. చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. సిద్ధియోగం ఉదయం 11 గంటల 58 నిమిషాల వరకు, తదుపరి వ్యతిపాత యోగం. బాలవకరణం మధ్యాహ్నం 3 గంటల వరకు, తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 11 గంటల 35 నిమిషాల నుండి 1 గంట 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 12 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 52 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. నేటి విశేషం పరశురామ ద్వాదశి, అలాగే ప్రదోష వ్రతం. ఈ ప్రదోష వ్రతం అంటే ప్రత్కృష్టమైనటువంటి దోషాలను సైతం హరించేటటువంటి వ్రతం ఈ తిథి నాడు చేయటం చాలా విశేషం. ప్రత్కృష్టం అంటే చాలా దీర్ఘమైన దుర్భేద్యమైనటువంటి దోషాలను కూడా ఈ త్రయోదశి తిథి ప్రదోషకాలంలో ఉన్నటువంటి సమయంలో ఈశ్వరారాధన చేయటం వల్ల అవన్నీ కూడా నివృత్తి అవుతాయి. ప్రదోషం అంటే ఏమిటి? ప్రదోషం రజనీముఖం అనే శాస్త్రవచనం. అంటే అస్తమయం అవుతూ ఆ చీకటి ప్రారంభ సమయం ఏదైతే ఉన్నదో దీన్ని ప్రదోషం అంటారు. ఇది అస్తమయం నుండి సూర్యాస్తమయం నుండి 3 ఘడియల పాటు ఈ సమయం చెప్పబడుతుంది. విశేషంగా 3 ఘడియలంటే 72 నిమిషాల పాటు ఉండేటటువంటి సమయాన్ని ప్రదోషం అంటారు. ఈ ప్రదోష సమయంలో శివారాధన చేయటం, ముఖ్యంగా ఈశ్వరాభిషేకం చేయటం, అలాగే ఈశ్వర పరివారమైనటువంటి గజానన షడానన నందీశ్వరాది ఆ దేవతామూర్తుల యొక్క ఆరాధన అభిషేకాన్ని జరిపించడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా ప్రదోషం ఏ రోజు వస్తే ఆ వారాధిపతి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. అట్లాగే సోమవారం ప్రదోషానికి, శనివారం ప్రదోషానికి, మంగళవారం ప్రదోషానికి విశేషమైనటువంటి బలం ఉంటుంది అని కూడా శాస్త్రవచనం. ఎందుకు అంటే ప్రదోషకాలంలో అసలు ముఖ్యంగా జరిగేటటువంటి ఆరాధన ఈశ్వరారాధనే జరుగుతుంది. ఈ ఈశ్వరారాధన అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి, ఈశ్వరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం సోమవారం. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అని ఈ సోమవారం నాడు సోమార్థధరుడైనటువంటి శంకరుణ్ణి ఆరాధించడం, దర్శించడం, స్తోత్రపారాయణ ఆయనకి సంబంధించి చేయటం వల్ల సమస్త శుభాలను శుభంకరుడైనటువంటి శంకరుడు మనకి ప్రసాదిస్తాడు. ఈ ప్రదోష వ్రతంలో ముఖ్యంగా పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళు నందీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేసి, తరువాత శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ నంది విగ్రహాన్ని శుభ్రం చేసిన తరువాత కొత్త వస్త్రంలో నానబెట్టినటువంటి శనగలను ఆయనకి నివేదన చేసి మెడలో కట్టడం వల్ల ఆ నంది ఆనందప్రద అని శాస్త్రం చెప్తుంది. అటువంటి నంది సమస్తమైనటువంటి పితృదోషాల నుండి విముక్తిని ప్రసాదించి దీర్ఘకాలమైనటువంటి ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, సంపదలను ప్రసాదిస్తాడు అని శాస్త్రవచనం. అటువంటి ఈ సోమప్రదోషం నాడు శివారాధన, కనీసం శివ దర్శనమైన చేసి అందరూ కూడా శివానుగ్రహానికి పాత్రులవుతారని ఆశిస్తూ, అసలు శివ దర్శనం ఎప్పుడెప్పుడు చేయటం వల్ల ఏమిటి ఫలితం అనేది శాస్త్రంలో చెప్పారు. ప్రాతర్లింగం ఉమాపదే హరహర త్వద్దర్శనం సౌఖ్యదం మధ్యాహ్నే హయమేధతుల్య ఫలదం సాయంతనే మోక్షదం అంటారు. ఈశ్వరుడి యొక్క దర్శనం ప్రాతకాలంలో, ఉదయకాలంలో చేయటం వల్ల సమస్త సౌఖ్యాలు సిద్ధిస్తాయిట. మధ్యాహ్నం వేళ శివదర్శనం చేయటం వల్ల హయమేధ తుల్య ఫలదం, అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుందట. సాయంతనే మోక్షదం, సాయంకాలం ప్రదోషకాలంలో ఆ ఈశ్వరుడి యొక్క దర్శనం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది అని శాస్త్రవచనం. అంటే అహరహం శివం స్మరేత్ అంటే పగలు రాత్రి ఏ సమయంలో అయినా సరే శివనామస్మరణ చేయవచ్చు అని శాస్త్రవచనం. ఇటువంటి ప్రదోష వ్రత సమయమున శివానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈరోజు ఏ దిక్ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం శుభకరమైనటువంటి ఫలితాలని నేటికి ఇయ్యబోతున్నాడో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి ద్వాదశి, వారం సోమవారం, నక్షత్రం చిత్త. నేటి విశేషం పరశురామ ద్వాదశి. దీంతో పాటుగా మిథునాయనం సాయంత్రం 6:29. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు, వృషభంలో రవి గురు శుక్రుడు, కన్యలో చంద్ర కేతువులు, కుంభంలో శని, మీనంలో కుజ రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి చూద్దాం ద్వాదశ రాశుల వారి ఫలితాలని. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేసినటువంటి తప్పుల్ని జాగ్రత్తగా తెలుసుకోగలుగుతారు. వృత్తిలో ఎందుకు అనుకూలత భావం లేకపోతుందో అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారంలో రావాల్సినటువంటి బాకీల్ని ఎందుకు వసూలు చేసుకోలేకపోతున్నారో తెలుసుకుని సరైనటువంటి నిదానమైన శైలిలో మాట్లాడి కొంత రప్పించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీజనం అపోహ భావాన్ని విడిచిపెడతారు. విద్యార్థులు తమకి పెద్దగా లాభించినటువంటి ఫలితాల విషయంలో ఆలోచన చేసి ఉత్తమ ఫలితాలు రావడానికి తగిన కృషిని ప్రారంభిస్తారు. నిరుద్యోగులు చేయవలసిన అన్ని ప్రయత్నాల్ని సక్రమంగా పెద్దలు, అనుభవజ్ఞులైనటువంటి వారి పర్యవేక్షణలతో, సూచనలతో, సలహాలతో ప్రారంభిస్తారు. ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకుండా ఉండేందుకు ఉద్యోగులు మానసికమైనటువంటి ఆలోచనని చక్కగా చేసి పై అధికారుల్ని తమవారిగా చేసుకోగలుగుతారు. పరశురామ ద్వాదశి సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం శ్రీరామచంద్రుడు. వీరికి అనుకూలించే దిక్కు నేటికి ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంతో ఉంటారు. ఏ పనినైనా చేయగలిగినటువంటి ధైర్యంతో ఉంటారు. ఎందరూ నిరుత్సాహపరిచినప్పటికీ కూడా నిరుత్సాహ భావాన్ని తాము కలిగి ఉండకపోవడమే కాక ఇతరులకు కూడా ఉత్సాహాన్ని నింపేంతటి సాహస ఉపయుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ కనిపిస్తారు. విద్యార్థులకి తాము చేసే కృషి మొత్తం అనుకూలిస్తూ ఉంటుంది. నిరుద్యోగులు ఏ ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా తప్పక అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకి, అధికారులకి మధ్య సంబంధం అంతంత మాత్రంగానే ఉన్నా కూడా ఏ విధమైనటువంటి అభిప్రాయ భేదాలు కలగవు. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఏ విధమైన అసౌకర్యము లేకుండా ఉంటుంది. వచ్చినటువంటి ఆదాయం ద్వారా సంతృప్తి భావం కలుగుతూ ఉంటుంది. పరశురామ ద్వాదశి సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. నేడు కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అలసిపోయి కనిపిస్తారు. ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో పనిభారం మరింత పెరగడం, దానికి తోడుగా పై అధికారుల ఒత్తిడి హెచ్చుగా ఉండడం, క్రింది ఉద్యోగులు, తోటి ఉద్యోగులు సహకార భావం లేకుండా ప్రవర్తించడం విశేషమైనటువంటి చికాకుని కలిగిస్తూ ఉండొచ్చు. ప్రయాణాన్ని చేసేటువంటి సందర్భంలో వాహనాన్ని జాగ్రత్తగా నడిపి తీరాలి. ప్రణాళిక ప్రకారమే పనులన్నీ చేసుకుంటూ ఉండాలి. లేని పక్షంలో ఆ రోజు చేయవలసిన పనులన్నీ పూర్తి కాకపోవచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి ఆ విశ్వవిద్యాలయం లేదా పాఠశాల లేదా
ఉన్నత పాఠశాల లేదా కళాశాల ప్రవేశాల్లో సరైనటువంటి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయం ఏమాత్రం సరికాదు. పరశురామ ద్వాదశి సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం హయగ్రీవ స్వామి. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏదీ చేతిలో లేకపోయినా ఉత్సాహంగా ఉంటారు. పరీక్షలో విజయాన్ని సాధించకపోయినా ఆనందంగా ఉండగలుగుతారు. విద్యార్థులకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా ఏ విధమైన నిరాశ నిస్పృహలు లేకుండా ఉంటారు. నిరుద్యోగులకి ఇప్పటి కాలంలో ఉద్యోగం తామనుకున్నటువంటిది రాదని తెలిసినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అశాంత భావానికి గురి కాకుండా ఉంటారు. పై అధికారులతో క్రింది అధికారులకి సమన్వయ భావం ఏమాత్రము సరి లేకపోయినా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందికి మనసుని గురి చేసుకోరు. జీవించినంతకాలం సుఖంగా ఉండాలనే అభిప్రాయంతో ఉంటారు. ఇంట బయట కూడా పని ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. దాంపత్య అననుకూలత తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాక భార్యకో భర్తకో తాత్కాలిక అనారోగ్య భావం ఉండేటటువంటి కారణంగా విశేషమైనటువంటి శ్రమని కుటుంబంలో చేయవలసి రావచ్చు. పరశురామ ద్వాదశి సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. పశ్చిమ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనిని స్వయంగా చేసుకోగలవనేటటువంటి నమ్మకంతో ఉంటారు. ఇటు అటు ఉండేటటువంటి స్నేహితుల్ని, బంధువుల్ని, శ్రేయోభిలాషుల్ని ఒక్కటిగా కలిపి తమ కార్యాన్ని సాధించుకునేటటువంటి దిశగా ప్రయాణాలు చేస్తారు, అడుగులు వేస్తూ కనిపిస్తారు. గృహ నిర్మాణం పూర్తి అయ్యేటటువంటి కారణంగా దానికి కావలసిన ఇతరమైనటువంటి సౌకర్యాలని, ఆధునికమైనటువంటి వాటిని అనుభవించేందుకు వీలుగా మరింత వ్యయాన్ని చేస్తారు. చేతిలో తగినంత సొమ్ము లేకపోయినా కూడా ఉన్నటువంటి వారి వలెనే అందరికీ కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సంస్థకి కానీ వీరు అధ్యక్షులు లేదా ప్రతినిధులు లేదా అధికార హోదా కలిగిన వారు అయినట్లయితే లెక్కల్ని మాత్రం ఏ క్షణంలో అయినా సరే చూపించవలసిన అవసరానికి గురవుతారు. ఆలోచించుకుని వ్యవహరించాలి. లేని పక్షంలో నింద వచ్చే ప్రమాదం తప్పనిసరి. పరశురామ ద్వాదశి సందర్భంగా సింహరాశి వారికి అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. అనుకూలించే దిక్కు తూర్పు దిక్ ప్రయాణం. వీరికి ఎరుపు రంగు నేటికి కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో ఉన్నతి సాధించడం కోసం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. మానసికమైనటువంటి ఆనందంతో వెళ్ళి విరిసి కనిపిస్తారు. కుటుంబంలో ఎవరికీ అనారోగ్యం లేనటువంటి కారణంగాను అంతకుముందు అనారోగ్యం బారిన పడ్డటువంటి వారందరూ ఆరోగ్యవంతులుగా అయినందుకు చాలా సంతోషాన్ని పొందుతారు. లోగడ చేసినటువంటి తప్పుల్ని తిరిగి చేయకుండా ఉండేందుకు అనుక్షణం జాగ్రత్తతో ఉంటారు. స్వయంగా పర్యవేక్షణని చేసుకుంటూ ఉంటారు. స్వీయ పర్యవేక్షణని. ఏ విధమైనటువంటి అసౌకర్యము ఇంట్లో ఉండకుండా ఉండేందుకు ధనాన్ని వెచ్చించి సర్వసౌకర్యాలని పొందేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఇంటిని కానీ వ్యాపార స్థలాన్ని కానీ మార్చాలనేటటువంటి ఆలోచన ఒకప్పుడు ఉన్నటువంటి దాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. పరశురామ ద్వాదశి సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. వీరికి తూర్పు దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అనుకూలించే అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఉద్యోగపు మార్పుని కోరుకుంటారు. ఉద్యోగపు మార్పు కారణంగా స్థలం మార్పు అయినప్పటికీ కూడా సిద్ధంగానే ఉంటారు.
కుటుంబంలో ఉండేటటువంటి సంతానానికి విద్యా విషయకంగా హెచ్చు మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధపడి ఉంటారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని సరికానటువంటి చోటును పెట్టిన కారణంగా మానసికమైన తాత్కాలిక అశాంతికి గురి అవుతారు. దీని మీద ప్రత్యేకంగా అభియోగాన్ని మోపడం కోసమని న్యాయస్థానానికి వెళ్ళడం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రయత్నించడం కానీ చేస్తారు. ఈ రోజున ఇంతకుముందు అభియోగాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగా తిరిగి మళ్ళీ న్యాయస్థానపు తలుపు తట్టడానికి ఏమాత్రము ఇష్టపడరు. పరశురామ ద్వాదశి సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. పశ్చిమ దిక్ ప్రయాణం ఈ రాశి వారికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనటువంటి విసుగు చిరాకులతో ఉంటారు. ఎవరు తమని పలకరించినా అనేకమైనటువంటి పనులలో ఒత్తిడితో ఉండే కారణంగా తప్పక అసహన భావాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తారు. ఈ కారణంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు కూడా కొద్ది వీరిని దూరంగా ఉంచేటటువంటి అవకాశం గోచరిస్తోంది. దూర ప్రయాణాలు విశేషంగా చేస్తారు. శారీరకమైనటువంటి తాత్కాలిక అనారోగ్యానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా కంటికి సంబంధించినటువంటి పరీక్షని చేయించుకోవడం చాలా అవసరం. శ్వాసనాళానికి సంబంధించినటువంటి అనారోగ్యం కానీ ఉన్నట్లయితే లేదా కంఠానికి సంబంధించిన ఇబ్బంది తాత్కాలికంగా కలిగినట్లయితే వైద్యుడిని సంప్రదించడం అవసరం తప్ప స్వీయ వైద్యాన్ని చేయడం ఏమాత్రమూ సరికాదు. పరశురామ ద్వాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం దత్తాత్రేయుడు. ఉత్తర దిక్ప్రయాణం నేటికి అనుకూలం. నేటికి వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ఉపాధి మార్గాల అన్వేషణలో ఉద్యోగం కోసం తగిన ప్రయత్నాన్ని చేస్తూ కనిపిస్తారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి అనుకూలతాభావం హెచ్చుగా ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తుండేటటువంటి వారికి కలిసొచ్చే మార్గాలు అనేకంగా ఉంటాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి పెట్టుబడి పెట్టేటటువంటి వారు హెచ్చుగా గోచరిస్తారు. ఏ విధమైన అసౌకర్యానికి గురి కాకుండా ఉండేలా ప్రయత్నాలను చేస్తూ ప్రయాణాలను చేస్తారు. విద్యార్థులు చేసే ప్రతి ప్రయత్నము కూడా అనుకూలిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉంటుంది. అయితే వారు అనుకున్నటువంటి ఉద్యోగం అది కాకపోవచ్చు. ధనురాశి వారికి పరశురామ ద్వాదశి సందర్భంగా అనుకూలించే దైవం మహాగణపతి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నీలం. నేటి వీరి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి సంతృప్త భావము లేకుండా ఉంటారు. వృత్తి ఆదాయాలు విశేషంగా పెరగకుండా ఉన్నప్పటికీ కూడా ఆనందంగానే ఉండగలుగుతారు. వ్యాపారంలో కొన్ని ప్రత్యేకమైన వ్యాపారాలకి మాత్రమే ఆదాయాలు లాభకరంగా ఉంటాయి. ముఖ్యంగా నూనె, బంగారం, వెండి, రాగి మొదలైనటువంటి లోహాలకి, వీటితో పాటు వస్త్రాలకి మంచి ఆదాయం ఉండే అవకాశం గోచరిస్తోంది. ధాన్యానికి అలాగే మిర్చికి విశేషమైన ఆదాయం తక్కువగా ఉండొచ్చు. ఈ రోజున వ్యావసాయికమైనటువంటి క్షేత్రాలకి మరమ్మతులు చేయవలసిన అవసరం ఉండదు. విద్యార్థులు చేసే ప్రతి ప్రయత్నం కూడా సామాన్యంగానే ఫలిస్తుంది తప్ప విశేష ఫలితం ఉండకపోవచ్చు. పరశురామ ద్వాదశి సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మీదేవి. నేటికి వీరికి అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 8. ముఖ్యంగా ఈరోజు ఈ రాశివారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యమైన విషయాల్లో గోప్యతని పాటిస్తారు. ఉపాధి మార్గాల అన్వేషణని చేయవలసి ఉన్నా చేయకుండా ఉంటారు. వృత్తిలో ఏ విధమైనటువంటి చురుకుతనాన్ని చూపించరు. వ్యాపారస్తులైనటువంటి వారు స్థలం మార్పు కోసమని ప్రయత్నాలని ప్రారంభిస్తారు.
పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి అనుకూలుడైన భాగస్వాములు ఎక్కడ లభిస్తారనే ఊహలో ఉంటారు. వ్యావసాయికమైనటువంటి మరమ్మతులు చేయించకపోయినప్పటికీ కూడా తప్పక అనుకూల ఫలితం కలుగుతుందనే ఆ భ్రాంతితో ఉంటారు. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాల్ని చేయాలనుకుంటూనే చేయలేకపోవచ్చు. పరశురామ ద్వాదశి సందర్భంగా కుంభరాశి వారికి అనుకూలించే దైవం గణపతి. ఉత్తర దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. ఎరుపు రంగు నేడు వీరికి కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలకి ఇష్టాన్ని చూపిస్తారు. చేస్తున్నటువంటి వృత్తిలో మార్పుని కోరుకుంటారు. వ్యాపార రంగంలో అనుకూలత తక్కువగా ఉండేటటువంటి కారణంగా వ్యాపారాన్ని మార్చాలనేటటువంటి ఆలోచనకు కూడా వస్తారు. ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శుభకార్యాలు వాయిదా పడుతూ గోచరిస్తాయి. నిరుత్సాహము, నిర్వేదము ఉండేటటువంటి కారణంగా ఏ పనిని తొందరగా చేయాలనే మానసిక ఆనందాన్ని కలిగి ఉండరు. మీనరాశి వారికి పరశురామ ద్వాదశి సందర్భంగా అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి. వాయవ్యదిక్ ప్రయాణం నేటికి వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం సందర్భంగాను పరశురామ ద్వాదశి కారణంగాను ద్వాదశ రాశుల వారికి శివ కేశవ అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎంత ప్రయత్నించినా స్థలం కొనుక్కోవటం వీలు కాని వాళ్ళు, స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోవటం ఆలస్యం అవుతున్న వాళ్ళు, గృహయోగం ఆలస్యం అవుతున్న వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. సోమవారం సందర్భంగా ఉదయం 7:30 నుంచి 9 మధ్య ప్రాంతంలో ఈశ్వరుడి ఆలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకోవటం, ఈ సమయంలో ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజ చేయించుకోవటం ద్వారా గృహయోగాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. దేవాలయానికి వెళ్ళి ఈ పరిహారం పాటించలేని వాళ్ళు గృహంలో అయినా సరే శివలింగానికి తేనెతో అభిషేకం చేసి మారేడు దళాలతో ఉదయం 7:30 నుంచి 9 మధ్య ప్రాంతంలో పూజ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తొందరగా గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి వెండి ఇటుక పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఎవరైనా సరే గృహయోగం ఆలస్యం అవుతున్న వాళ్ళు వెండితో ఒక చిన్న ఇటుక ఆకారాన్ని తయారు చేయించుకొని మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీ పుట్టిన తేదీ ఉన్న రోజు కానీ పూజా మందిరంలో ఆ వెండి ఇటుకను ఉంచాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలి. ఆంజనేయ స్వామి వారికి సింధూరం పూజ చేస్తూ ఆంజనేయ స్వామి నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత ఆ వెండి ఇటుకకి పసుపు, కుంకుమ, గంధంతో బొట్లు పెట్టి ఆ వెండి ఇటుకకి ధూపం చూపించి అగరబత్తులు వెలిగించి అగరబత్తులు చూపించి తీపి పదార్థం వెండి ఇటుక దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ పూజ, ఆంజనేయ స్వామి పూజ పూర్తి చేసిన తర్వాత ఆ వెండి ఇటుక దగ్గర ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటించాలి. అలా పాటించిన తర్వాత ఈ వెండి ఇటుకని మీరు బీరువాలో దాచిపెట్టుకున్నట్లయితే ఈ వెండి ఇటుక పరిహారం వల్ల అతి త్వరలోనే స్థలం కొనుక్కోవాలనే ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి, గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే గృహయోగం తొందరగా రావటానికి, స్థలాలు భూములు కొనుగోలు చేయటానికి, స్థిరాస్తులు చరాస్తులు త్వరగా కొనుగోలు చేయటానికి శివలింగం ఉంగరం కూడా విశేషంగా సహకరిస్తుంది. పంచలోహాలతో ఒక శివలింగాన్ని తయారు చేయించుకొని ఆ శివలింగం మీద గోమేధికము లేదా నీలాన్ని చెక్కించుకొని ఆ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు లేదా మధ్య వేలికి ధారణ చేస్తే కూడా స్థిరాస్తులు చరాస్తులు తొందరగా కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ పంచలోహ శివలింగం మీద నీలము లేదా గోమేధికం చెక్కించిన తర్వాత మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం దానికి చేయించుకొని పౌర్ణమి ఘడియల్లో కానీ సోమవారం కానీ ఆ శివలింగం ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా శివానుగ్రహానికి పాత్రులై స్థిరాస్తులు చరాస్తులు కొనుగోలు చేయటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది.
నరదృష్టి నివారణకి, శత్రుబాధల సమస్యలు అధిగమించటానికి, వెల్లుల్లి మాలికకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.